నమస్కారం. నేను మీ కుమార్ మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రతి సామాన్య కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి ఎంతో మేలు చేసే ఆపద కాలంలో పిల్లల పెళ్లి విషయంలో, పిల్లల చదువు విషయంలో, అదేవిధంగా హాస్పిటల్ విషయంలో, ప్రతి విషయంలో కూడా మరణించినా కానీ ఎంతో ఉపయోగకరమైనటువంటి లేబర్ కార్డ్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ లేబర్ కార్డ్ అనేది కేవలం భవన నిర్మాణ కార్మికులు అంటే తాపీ మేస్త్రీల వరకే ఉపయోగపడుతుందనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఈ లేబర్ కార్డ్ అనేది సామాన్య ప్రజలందరికీ కూడా కూలీ పని చేసుకునే వ్యవసాయ కూలీలు కానివ్వండి, కార్పెంటర్ పని చేసేవారు కానివ్వండి, కుమ్మరి పని చేసేవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనది ఈ లేబర్ కార్డు. లేబర్ పని, కూలీ పని చేసే ప్రతి ఒక్కరి కోసమే ఈ యొక్క లేబర్ కార్డ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్డు ఉండటం వల్ల అనేక రకాల ఉపయోగాలైతే ఉన్నవి. 4 రకాల ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది. కావున ఎవరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు విషయం చూసినట్లయితే ఈ లేబర్ కార్డు వల్ల మొదటి ప్రయోజనం ఏంటంటే, ఈ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల పెళ్లి నిమిత్తము రూ. 1,00,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందించబడుతుంది. ఇది పెళ్లి కానుక అంటారు దీన్ని. ఈ లేబర్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయాలన్నప్పుడు ఒక్కొక్క ఆడపిల్లకు రూ. 1,00,000 చొప్పున ఇద్దరికి కలిసి రూ. 2,00,000 వాళ్ళ పెళ్లి సమయంలో అందించడం జరుగుతుంది. పాపకు పెళ్లి చేసిన తర్వాత దీన్ని 6 నెలల లోపు అప్లై చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కావున ఈ లేబర్ కార్డు వల్ల పెళ్లి కానుక అనే మొదటి ఉపయోగం అయితే ఉంది. ఇక రెండవ ప్రయోజనం మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో లేబర్ కార్డు పొందిన వారి కుటుంబంలో ఆడ మనిషి ఎవరైతే లేబర్ కార్డు ఉన్న వ్యక్తి డెలివరీ టైంలో 2 కానుపులకు సంబంధించి రూ. 30,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అంటే ఇద్దరి పిల్లల వరకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. 2 కానుపులకి 15,000, 15,000 చొప్పున మొత్తం రూ. 30,000. ఒక కానుపుకి 15,000 చొప్పున 2 కానుపులకు కలిపి రూ. 30,000 ఆర్థిక సహాయం ఈ లేబర్ కార్డు ఉండటం వల్ల వర్తిస్తుంది. మూడవ ప్రయోజనం ఏంటంటే ప్రమాద బీమా. ఈ లేబర్ కార్డు పొందిన వారు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 5,00,000 బీమా పరిహారం అందిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యం సంభవించినా కూడా ఇదే స్థాయిలో సహాయం అందించడం జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర 1,00,000 నుంచి 2,00,000 వరకు వాళ్ళ వైకల్యం స్థాయిని బట్టి 2,00,000 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందన్నమాట. ప్రమాదంలో మరణిస్తే 5,00,000, అంగవైకల్యం కలిగితే 1,00,000 నుంచి 2,00,000 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. కావున ఈ యొక్క కార్డు ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైందని తెలియజేస్తున్నాను. ఒకవేళ ఆ లేబర్ కార్డు పొందిన వ్యక్తి సహజంగా మరణించినట్లయితే రూ. 60,000 ఆర్థిక సహాయం తక్షణ సహాయంగా అందించడం జరుగుతుంది. దీనితో పాటు అంత్యక్రియల ఖర్చులకు అంటే మట్టి ఖర్చులకు రూ. 20,000 మొత్తం కలిపి రూ. 80,000 సహజ మరణానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దీనితో పాటు ఆ కుటుంబంలో లేబర్ కార్డు పొందిన కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే 10th ఆ పైన చదివేవారు అంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ పై చదువులు చదివే వారికి స్కాలర్షిప్ కూడా ఈ యొక్క లేబర్ కార్డు ద్వారా అందించడం జరుగుతుంది. ఈ 5 రకాల ఉపయోగాలు ఈ లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంటే లేబర్ కార్డు అనేది కేవలం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది అబద్ధం. ప్రతి ఒక్కరికి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ లేబర్ కార్డు అనేది చాలా ఉపయోగకరమైనది. ఈ కార్డు ఉండటం వల్ల ఈ 5 రకాల ఉపయోగాలైతే ప్రయోజనాలైతే అందిస్తుంది ప్రభుత్వం ద్వారా. కానీ లేబర్ కార్డ్ అనేది మనం ఎక్కడ పొందాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఎలా పొందాలి, దానికి ఏమన్నా ఫీజు కట్టాలనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించినట్లయితే ఈ పథకానికి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతానికి ఈ సేవ అందుబాటులో ఉందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. లేబర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. గ్రామ సచివాలయాలు మరియు మీ సేవలో కంటే లేబర్ ఆఫీస్లో అప్లై చేసుకోవడమే చాలా ఉత్తమమైనది తెలియపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి డైరెక్ట్గా వాళ్ళే మనకు అప్లై చేయడం జరుగుతుంది. కావున లేబర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫారం ఇస్తారు. అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి దాంతోపాటు ఒక బ్యాంకులో రూ. 110 చలానా కట్టి అక్కడ ఇచ్చినట్లయితే వారు అప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఏమేమి డాక్యుమెంట్లు ఇవ్వాలంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళ యొక్క అకౌంట్ బుక్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, మహిళ యొక్క ఆధార్ కార్డు, ఫ్యామిలీ అందరికి కలిపి ఒక గ్రూప్ ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవి మొత్తం కలిపి బ్యాంకులో రూ. 110 చలానా తీసి లేబర్ ఆఫీసులో ఇచ్చినట్లయితే, లేబర్ ఆఫీసులో మీకు లేబర్ కార్డు కోసం అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లై చేసిన తర్వాత 90 రోజుల్లోపు మీకు ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాలన్నీ కూడా మనకు వర్తించడం జరుగుతుంది. మనం అప్లై చేసిన తర్వాత 90 రోజుల తర్వాత నుంచే ఈ పథకం అనేది వర్తిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, నేను మొదటిగా చెప్పినట్లుగా కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా కార్మికులు అనేవారు అవుతారు. కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. రూ. 110 చలానా కట్టినట్టయితే 5 సంవత్సరాల పాటు మనకి కార్డు వ్యాలిడిటీ ఉంటుంది. 5 సంవత్సరాలు కేవలం రూ. 110 మాత్రమే. తాపీ పని చేసేవారు, ఉపాధి హామీ కార్మికులు, అదేవిధంగా పొలంలో పనిచేసేవారు, ఆటో డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్సు, అదేవిధంగా ప్రతి పని చేసేవారు, కూలీ పని అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్మికుల శాఖ ద్వారా అమలు చేయబడుతున్నటువంటి ఈ లేబర్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. అందరూ కూడా దీనికి అర్హులే. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని, చాలామందికి ఈ అవకాశం తెలియదు, తెలిసినా కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ 5 రకాల ఉపయోగాలండి ఈ కార్డు ద్వారా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కార్డును మీ దగ్గరలో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్‌కి వెళ్ళి అప్లై చేసుకొని ఆర్థికంగా అవకాశాలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ ఛానల్‌లో వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుచున్నాను. ప్రభుత్వం నుంచి రాబోయే ప్రతి పథకాన్ని కూడా ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, బంధువులకి, స్నేహితులందరికీ కూడా ఫార్వర్డ్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.